శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసంలో 6వ రోజు. ఈరోజు మంగళషష్ఠి స్తోత్రం చదువుకుంటే మంచిది. రోజులానే ఈరోజు కూడా తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి దీపదానము, దీపం వెలిగించడము, నక్తవ్రతము చేస్తే మంచిది. ఈరోజు దీపదానం చేసేటప్పుడు ఒక తమలపాకు తీసుకొని దాని మీద వరిపిండి ముద్దగా చేసి దాని మీద ప్రమిద పెట్టి దీపదానం చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. ఈరోజు శివుణ్ణి బిల్వపత్రాలతో విభూతితో అర్చించి మారేడు, వెలగ లేదా దానిమ్మ ఈ 3 పళ్ళల్లో ఏదో ఒకటి నివేదిస్తే వారికి సకల సంపదలు కలుగుతాయి, దారిద్ర్యం తొలగిపోతుంది. కార్తీక మాసంలో శివునికి వెలగపండు నివేదించడం వలన ఆరోగ్యం కలుగుతుంది. మారేడు పండు నివేదించడం వలన ఒంటి నొప్పులు పోతాయి. దానిమ్మ పండు నివేదించిన వారికి దంత సమస్యలు తొలగిపోతాయి. ఇక ఈరోజు కథ. వశిష్ఠుడు జనక మహారాజుకి ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక మహాపండితుడు ఉండేవాడు. అతడు తీర్థయాత్రలు చేస్తూ శ్రీరంగపట్నానికి చేరుతాడు. కార్తీక మాసం వస్తూ ఉండడంతో నెల్లాళ్ళు అక్కడే ఉండి కార్తీక పురాణం చెప్పాలని నిర్ణయించుకుంటాడు. శ్రీరంగానికి దగ్గరలో ఒక పల్లెటూరులో ఒక క్రూరమైన వడ్డీ వ్యాపారి ఉండేది. ఆవిడ చిన్నప్పుడే వైధవ్యం పొందింది. ఆ ఊరి నుంచి కార్తీక మాసంలో కొంతమంది శ్రీరంగానికి వస్తారు. అందులో కొంతమంది ఈ పండితుణ్ణి చూసి ఆయన దగ్గరకు వచ్చి ఇలా అంటారు: అయ్యా, మా ఊర్లో ఒక వడ్డీ వ్యాపారిని ఉంది. ఆమె చిన్నప్పుడే వైధవ్యం పొందింది. ఎప్పుడూ ఏ పుణ్యమూ చేసి ఎరుగదు. కానీ ఆమె చేత మీరు కార్తీక వ్రతం చేయించి ఆమెను తరింపచేయండి అని వేడుకుంటారు. అప్పుడు ఆ పండితుడు సరే అని, ఎలాగో కార్తీక మాసం రావడానికి ఇంకా కొంత సమయం ఉంది, ఈలోగా మీ ఊరికి వెళ్ళి వద్దామంటాడు. అందరూ ఆ పల్లెటూరికి బయలుదేరుతారు. ఆ వ్యాపారిని ఇల్లు చూపిస్తారు. అప్పుడు ఆ పండితుడు ఆ వ్యాపారిని ఇంటికి వెళ్తాడు. ఆమె పరమ లోభి. ఈ పండితుడిని చూడగానే యాచనకు వచ్చాడనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని కసురుగా అంటుంది. అప్పుడు ఆయన, నేను యాచనకు రాలేదు. నువ్వు చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకున్నావు, చాలా పాపాలు చేశావు, చాలా కష్టాలు పడ్డావు, చాలా ధనం పోగేశావు, అనుభవించడానికి నీకు పిల్లలు కూడా లేరు. కాబట్టి ఇకనైనా కొన్ని ధర్మకార్యాలు చెయ్యి. ఇంకో 2 రోజుల్లో కార్తీక మాసం రాబోతోంది. ఇక్కడికి దగ్గరలో ఉన్న శ్రీరంగానికి నాతో రా. నీ చేత కార్తీక వ్రతం చేయిస్తాను. నువ్వు నాకు ఏమీ డబ్బులు ఇవ్వనవసరం లేదు. నీ భోజన ఖర్చులు, వసతి ఖర్చులు అన్నీ నేనే భరిస్తాను. మీ ఊరి వాళ్ళంతా కూడా వస్తున్నారు కాబట్టి నువ్వు కూడా రా అని అంటాడు. తనకి ఎలాగో ఖర్చు లేదు కాబట్టి, పైగా భోజనం, వసతి ఉచితంగా లభిస్తుంది కాబట్టి ఆమె సరే అని బయలుదేరుతుంది. అక్కడికి వెళ్ళాక ఆ పండితుడు కార్తీక మాసంలో అందరి చేత తెల్లవారుజామునే కావేరీ నదిలో సంకల్పపూర్వకంగా స్నానం చేయించేవాడు. తరువాత ఆలయంలో దీపాలు వెలిగించి శ్రీరంగనాథుని దర్శనం చేయించేవాడు. మధ్యాహ్న సమయంలో కార్తీక పురాణ కథలు చెప్పేవాడు. తరువాత అన్నదానం చేసేవాడు. సాయంత్ర సమయంలో దీపదానాలు చేయించేవాడు. ఇవన్నీ చూసి ఆమెలో క్రమంగా మార్పు కలుగుతుంది. తనతో పాటు వచ్చిన వాళ్ళంతా అన్నదానాలు, దీపదానాలు చేయడం చూస్తుంది. తనకి పశ్చాత్తాపం కలుగుతుంది. ఆ పండితుడి దగ్గరికి వెళ్ళి, ఇన్ని రోజులు నేను డబ్బే సర్వస్వం అనుకున్నాను. పిసినిగొట్టుతనంతో బ్రతికాను. ఊరివారందరినీ కష్టపెట్టాను. వడ్డీలకు వడ్డీలు గుంజాను. నేనిప్పుడు కార్తీక దానాలు చేద్దామనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు ఆ పండితుడు, నేటితో కార్తీక మాసం అయిపోయింది. వచ్చే సంవత్సరం 6వ రోజు వరిపిండి మీద ప్రమిదను పెట్టి ఆ దీపాన్ని దానం చెయ్యి అని చెప్తాడు. ఆమె సరే అని, వచ్చే సంవత్సరం కూడా మీరు ఇక్కడికి రావాలి, మీరే నా చేత కార్తీక వ్రతం చేయించాలి అని వేడుకుంటుంది. ఆయన జాలిపడి సరే అంటాడు. మళ్ళీ కార్తీక మాసం వస్తుంది. ఈసారి ఊళ్ళో వాళ్ళందరికీ ఆవిడే ఖర్చు పెట్టుకొని శ్రీరంగానికి తీసుకువెళ్తుంది. అక్కడ 6వ రోజు వరిపిండి మీద బంగారు ప్రమిద పెట్టి దీపం వెలిగించి ఆ పండితుడికి దీపదానం చేస్తుంది. అలా ఆమె కార్తీక మాసమంతా కార్తీక వ్రతం చేస్తుంది. క్రమంగా ఆమెకు 80 ఏళ్ళు వస్తాయి. హఠాత్తుగా ఒక ప్రాతకాలంలో ఆమె శరీరం విడిచిపెడుతుంది.
వెంటనే ఆమెను తీసుకువెళ్ళడానికి వైకుంఠం నుంచి విష్ణుదూతలు వస్తారు. ఆమె కోసం ఒక దివ్య విమానం తెస్తారు. ఆమె ప్రాణాన్ని దివ్య శరీరంలో ప్రవేశపెట్టి వైకుంఠానికి తీసుకువెళ్తూ ఉండగా ఆమె ఆశ్చర్యపోయి, నేను ఏం పుణ్యం చేశానని మీరు వచ్చారు అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు, నువ్వు శ్రీరంగంలో కార్తీక వ్రతం చేశావు, 6వ రోజు వరిపిండి మీద బంగారు దీపం పెట్టి పండితుడికి దానం ఇచ్చావు, అన్నదానాలు చేశావు, కాబట్టి నీ పాపాలన్నీ తొలగిపోయాయి అని చెప్పి ఆమెను వైకుంఠానికి తీసుకువెళ్ళారు. ఈ కథంతా జనక మహారాజుకి వశిష్ఠుడు చెప్తాడు. స్వస్తి.